చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు, సార్ చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది. ఈ డిఎస్సి స్కోర్ కార్డు చూసినప్పటి నుంచి నిద్ర అనేది సరిగా రావట్లేదు, సరిగా అన్నం తినట్లేదు, తలనొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒక డైలమాలో ఉన్నారు. నాకు కూడా కామెంట్ల రూపంలో చెప్తున్నారు, మెసేజ్లు కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, డిఎస్సి అనేది చిన్న పరీక్ష కాదు. ఉన్న పోస్టులు ఎన్ని? 16,300, అంతే కదా, 347. రాసిన వాళ్ళు ఎంతమంది? 3 లక్షల పైన ఉన్నారు. అంటే ఎంతమంది రాసినా లాస్ట్కి సెలెక్ట్ అయ్యేది 16,347 మంది. ఒకవేళ పోస్టులు 16,000 ఉండి రాసిన వాళ్ళు 20,000 అనుకుందాం, ఓకేనా? పోస్టులు 16,000, రాసిన వాళ్ళు 20,000. అప్పుడు జాబ్ రాని వాళ్ళు ఎంతమంది? 4,000. అప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి, అరే 16,000 మంది సెలెక్ట్ అయిపోయారు, ఈ 400 మందిలో నేను ఉండిపోయానేని. ఇప్పుడు 16,347 మంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఆలోచించు. సుమారు 2,84,000. ఎంతమంది? 2,84,000. ఓకేనా? సో అంతమంది జాబ్ రాని వాళ్ళు ఉన్నారు, నీకు ఒక్కడికే జాబ్ పోలేదు కదా. అది గమనించండి, అది ఆలోచించండి, ఓకేనా? ఏ పోటీ పరీక్ష జరిగినా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు వందల్లో, జస్ట్ ఒక వేలల్లో ఉంటారు. కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? లక్షల్లో రాస్తారండి, లక్షల్లో రాస్తారు. మరి వాళ్ళందరూ జాబ్ రానట్లే కదా వాళ్ళందరికీ. కాబట్టి ఇక్కడ మన కష్టము ఉండాలి, మన కష్టంతో పాటు లక్ అనేది కూడా మనకు ఉండాలి, ఓకేనా? మనం ఎంత కష్టపడినా లక్ అనేది ఉండాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి, ప్రయత్నం మాత్రమే మంది, ఫలితం అనేది ఆ భగవంతుని స్వాధీనము. ఇది పాత కొటేషన్ అయినా చాలా వాల్యుబుల్ కొటేషన్. మన ప్రయత్నం మనం చేసాం, కష్టపడ్డాము, ఎఫర్ట్స్ పెట్టాము, ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్లు చేసాము, సీరియస్గా ప్రిపేర్ అవ్వాలని గురించి చెప్తున్నాను నేను. తర్వాత రిజల్ట్ అనేది మన స్వాధీనంలో లేదు కదా. ఎంతోమంది రాస్తారు, మనకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు, మనకన్నా ఇంకా బాగా కష్టపడిన వాళ్ళు ఉంటారు. దట్స్ ఫ్యాక్ట్ అది, ఓకేనా? ఇప్పుడు ఒక జాబ్ ఉంది, ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చారు, మరి ఎవరు సెలెక్ట్ అవుతారు? నీకన్నా తెలివైన వాడు సెలెక్ట్ అవుతాడు, లేదు నీకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన వాడు సెలెక్ట్ అవుతాడు. సో దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టావు, నీ మ్యాక్సిమం కెపాసిటీ నువ్వు ఇచ్చావు, నీ 100% నువ్వు ఏదైతే ఇవ్వాలో ఎగ్జామ్కి సంబంధించి అది నువ్వు ఇచ్చావు. సో ఇంకా ఆ పైన నీ లక్ ఫ్యాక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది, భగవంతుని దయ అంటాం. సో మేము టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా సార్ చెప్పేవాడు, అరే మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక్క హార్డ్ వర్కే కాదురా, భగవంతుని యొక్క దయ కూడా మన మీద ఉండాలి అని. కాబట్టి నువ్వు ఒక్కడివే జాబ్ కోల్పోతున్నావు అని ఫీల్ అవ్వమాక. నీతో పాటు 2,80,000 మంది జాబ్ రాకుండా ఉంటారు. ఒకవేళ నువ్వు జాబ్ రాలేదు అని ఇప్పటి నుంచి నువ్వు టెన్షన్ పడితే నీకు ఒక్కడికే పోలేదు, అంతమంది ఉన్నారు అక్కడ. ఒకవేళ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకు ఊరికే టెన్షన్ పడతారు? టెన్షన్ పడడం వల్ల మనకు ఇప్పుడు స్కోర్ ఏం పెరగదు కదా. టెన్షన్ పడి ఇప్పుడు మన స్కోర్ కార్డులో 2 మార్కులు ఏమి ఎగబడవు కదా. అది టెన్షన్ పడడం మానేయండి ఫస్ట్. ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే, ఇది కూడా తెలుసుకోండి. జీవితం డిఎస్సి కావచ్చు, అది ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఇంకేదైనా సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మనకు డబ్బులు కావాలి బతకడానికి. సో ఆ డబ్బుల కోసం మనం ఈ ఉద్యోగాల వెంటబడుతున్నాం, అంతే తప్ప మన జీవితాన్ని ఈ ఉద్యోగాలు ఏం శాసించవు కదా. అది గమనించండి ఫ్రెండ్స్, మనం గొప్ప వాళ్ళం, ఉద్యోగాలు కాదు. తర్వాత జాబ్ రాకపోతే ఓడిపోయాము, ఇది కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. జాబ్ రాకపోతే ఓడిపోయినట్లు ఎందుకు అవుతుందండి? మనం ఓడిపోయినట్లు కాదు, నువ్వు ఒక ప్రయత్నం చేసావు, అది నీకు రాలేదు, దట్స్ ఆల్, అయిపోయింది అంతే. కానీ నువ్వు ఓడిపోయినట్లు ఇంక నువ్వు జీవితంలో ఇంకా దేనికి పనికిరాలని ఫీల్ అవ్వడము, ఇంకా అసలు లైఫే వేస్ట్ అని ఫీల్ అవ్వడము, ఇవన్నీ తప్పండి, ఓకేనా? మరొక విషయం చూడండి, టీచర్లు అంటేనే రోల్ మోడల్స్. మనం అందరం టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళమే కదా డిఎస్సి రాసిన వాళ్ళు అంటే. మరి టీచర్ అంటే ఎలా ఉండాలి? నెక్స్ట్ జనరేషన్కి రోల్ మోడల్. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చెప్పినా, ప్రైవేట్ స్కూల్లో చెప్పినా, అసలు ఎక్కడ చెప్పకపోయినా టీచర్ అంటే రోల్ మోడల్ అన్ని విషయాల్లో కూడా. మీరే అలా డీలా పడిపోతే ఎలాగా? నువ్వు ఒక టీచర్ ట్రైనీవి, టీచర్ ట్రైనింగ్ చేసిన నువ్వే ఒక అపజయాన్ని తట్టుకోలేకపోతే ఇంక నువ్వేం నెక్స్ట్ తరాన్ని బాగుపరుస్తావు చెప్పు?
కాబట్టి ముందు ఏదైనా లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఇది ఇలా ఉంది, ఓకే, టేక్ దట్. రాసావు, రాలేదు, ఓకే. ఇలాగ నువ్వు ఉంటేనే నువ్వు నెక్స్ట్ పిల్లలకు కూడా చెప్పగలవు. నువ్వు ఏదన్నా స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదు ఇంకెక్కడైనా చెప్పాలన్నా కూడా ముందు మన క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకోవాలి. ఇలా నెగిటివ్స్ని తట్టుకోవాలి, ఓకేనా. అపజయాల్ని కూడా తట్టుకునే వాళ్ళే సక్సెస్ అవుతారు జీవితంలో. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి, సహజ సామర్థ్యం. మనము సైకాలజీలో చదివాం, యాప్టిట్యూడ్, ఇన్నేట్ ఎబిలిటీస్ అంటారు వీటిని, ఓకేనా ఫ్రెండ్స్. సైకాలజీలో మీరు చదివింటే మీకు ఇప్పటికి గుర్తొచ్చి ఉంటుంది మైండ్లోకి. ప్రతి విద్యార్థికి కూడా లేదా ప్రతి మనిషికి కూడా సహజ సామర్థ్యము అని ఉంటుంది. అంటే ఒకడు షూటింగ్ బాగా చేయగలడు చిన్నప్పటి నుంచి, అది వానికి ఇన్నేట్గా వచ్చిందనమాట. సో వాడిని కనుక మనం గుర్తించి వానికి ఆర్చరీ ట్రైనింగ్ కనుక మనం ఇప్పిస్తే వాడు ఒలింపిక్స్లో మంచి మెడల్ అనేది తీసుకొస్తాడు. అలా నువ్వు ముందు నీ సహజ సామర్థ్యం ఏంటో తెలుసుకో. నువ్వు చక్కగా మాట్లాడగలవా, చక్కగా ఏదైనా డిజైన్ వేయగలవా, ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయగలవా, ముందు నీ టాలెంట్ ఏంటో తెలుసుకో. ఆ టాలెంట్ పరంగా నువ్వు భవిష్యత్తు అనేది ఆలోచించుకోవాలి. నీ టాలెంట్ ఒక దాంట్లో ఉండి నువ్వు ఇంకొక దాంట్లో కృషి చేస్తే నీకేమీ రాదనమాట. ఉదాహరణకు ఇందాక నేను చెప్పినట్టు ఒక అబ్బాయికి ఆర్చరీలో చాలా టాలెంట్ ఉంది, ఇన్నేట్గా వాడికి వచ్చింది. వాడిని తీసుకొచ్చి నువ్వు యూపీఎస్సీకి చదువురా 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 అంటే వాడు చదువుతాడా? చదవడు. ఒక మంచి క్రికెట్ ఆడే టాలెంట్ గల వ్యక్తి ఉన్నాడు, అతను తీసుకొచ్చి నువ్వు ఇంకేదన్నా ఏపీఎస్సీకి ప్రిపేర్ అవ్వరా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వరా, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే, జాబ్ కొట్టాల్సిందే, 300 పోస్టులు ఉన్న 300లో నువ్వు ఒకటి కొట్టాల్సిందే అని చెప్తే వాడు ఎలా కొట్టగలడు? వాని ఇన్నేట్ ఎబిలిటీ ఏంటి? క్రికెట్ ఆడడం. ఆ ఇన్నేట్ ఎబిలిటీని మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ముందు నీ ఇన్నేట్ ఎబిలిటీ ఏంటో తెలుసుకో, దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వు. ఓకేనా, నా టాలెంట్ ఇది ఉంది, నేను ఈ రంగంలో బాగా కృషి చేయగలను అని తెలుసుకొని దాని ప్రకారం భవిష్యత్తు ఆలోచనలు అనేవి చేసుకోవాలి. తర్వాత మరొకటి, మళ్ళీ ప్రయత్నం మొదలు. ఒకవేళ నీ ఇన్నేట్ ఎబిలిటీ ఖచ్చితంగా టీచింగ్లోనే ఉంది, నాకు టీచింగ్ అంటేనే ఇష్టము, టీచింగ్ మీద ప్యాషన్ ఉంది అనుకుంటే మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టు. ఎక్కడ ఆగిపోయావో, నీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని ఆ మిస్టేక్స్ని నువ్వు రెక్టిఫై చేసుకో. మీకు అందరికీ థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా. చిన్నప్పుడే ఆయన స్కూల్లో రిజెక్ట్ అయ్యాడు, కానీ వాళ్ళమ్మ ఒక కాన్ఫిడెన్స్తో ఆయన పెంచింది. లాస్ట్కి ఆయన ఏం కనుక్కున్నాడు? ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్నాడు. ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి కరెక్ట్గా లాస్ట్కి ఎలక్ట్రిక్ బల్బ్ అనేది సరిగ్గా కనుక్కున్నాడు. కాబట్టి ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మనము టోటల్గా ఫెయిల్ అయిపోయినట్టు కాదు లైఫ్లో. మీకు సైకాలజీలో తారండైక్ నియమం గుర్తుంది కదా, సాధనా నియమము అంటారు. ప్రాక్టీస్ అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్లో తారండైక్ ఏం చెప్తాడంటే, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏమవుతుంది? తప్పుల సంఖ్య అనేది తగ్గుతుంది. సో నువ్వు మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ క్వశ్చన్లు కూడా ఎందుకు రాపిస్తామంటే, మనము ఎందుకు సాల్వ్ చేయాలంటే, నువ్వు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే నీకు ఎఫిషియన్సీ అనేది అంత పెరుగుతుంది. సో నువ్వు ఒక్కసారి డిఎస్సి, ఒక్కసారి టెట్లో తక్కువ వచ్చినంత మాత్రాన నువ్వు ఇంకా పనికిరావని కాదు కదా. ఇప్పుడు నేను 130 అండి, నాకు టెట్లో ఫస్ట్ రాసినప్పుడు నేను 130 తెచ్చుకున్నా, ఓకేనా. సో 130 వచ్చాయి. ఇప్పుడు నా పక్కనోడికి 147 ఎన్నో వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నేను వాడిని చూసి నాకు 130 వచ్చాయి, వాడు 147 వచ్చాయి, నాకు 130 వచ్చాయి, వాడు 147 వచ్చాయి, నేను ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా? సో నేను ఏం మిస్టేక్స్ చేశాను ఇక్కడ, ఎందుకు నాకు ఇక్కడ 20 మార్కులు తగ్గాయి నేను ఆలోచించుకొని ఆ మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకొని మళ్ళీ వచ్చాను, కంబ్యాక్ ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టెట్లో నాకు 140 వచ్చాయి, తర్వాత డిఎస్సి వచ్చింది. సో ఇప్పుడు మధ్యలో ఇంకొక టెట్ వచ్చింటే నాకు ఇంకా కొన్ని మార్కులు పెరిగేవి. అంటే ఏ 143నో 144కో వెళ్ళేవాడిని. ఎందుకంటే గ్యాప్ దొరికిన ప్రతిసారి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నా. సో ఒక్కసారి నేను తక్కువ వచ్చినంత మాత్రాన, ఇప్పుడు ఒకరికి 90 వచ్చాయండి, ఒక్కసారి 90 వచ్చినంత మాత్రాన ఇంక నువ్వు 90లోనే ఆగిపోతావు కాదు కదా. నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇవి ఏ మిస్టేక్స్ చేస్తున్నావు? ఇప్పుడు 90 వచ్చాయంటే ఇంగ్లీష్లో నీకు 20నే వచ్చాయి అనుకుందాం. సో ఈ ఇంగ్లీష్లో నాకు తక్కువ వస్తున్నాయి, మ్యాథ్స్లో బాగా వస్తున్నాయి అనుకుందాం. అప్పుడు ఇంగ్లీష్ మీద నువ్వు ఫోకస్ చేయి, కరెక్ట్ మెటీరియల్ ఫాలో అవ్వు, కరెక్ట్గా గైడెన్స్ తీసుకో, మంచి లెక్చరర్తో కూర్చొని నువ్వు పాఠం అనేది నేర్పించుకో. సేమ్ అన్నిటికీ అదే అప్లై అవుతుంది. సైకాలజీ కష్టం కదా, సైకాలజీ ఎవరు బాగా చెప్తారో వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకో, కరెక్ట్ మెటీరియల్ ఫాలో అవ్వు. ఎక్కడ నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు? కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలోనా, లేకుంటే నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్లో అప్లై చేయడంలోనా? జాగ్రత్త కూర్చోవాలి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా.
కాబట్టి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టండి. ఎవరైతే నిజంగానే టీచర్ అవ్వాలి అనుకుంటున్నారో, నాకు టీచింగే ఇష్టం అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చూడండి, ఆర్ఆర్బి ఉంది, ఏపీపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, హైకోర్టు జాబ్స్, ఇలాంటివన్నీ మనకు రిలీజ్ అవుతూ ఉన్నాయి నోటిఫికేషన్స్. టీచర్ జాబ్ ఒక్కటే గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, అలాగే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్స్తో వస్తున్నాయి. అవన్నీ చూడండి ఫ్రెండ్స్. కేవలం డిఎస్సి మాత్రమే మన లైఫ్ అనుకోకూడదు ఎప్పుడు. మన ప్రతి దానికి ఒక బ్యాకప్ అనేది ఉండాలి. బ్యాకప్ మనకి వాట్సాప్లో బ్యాకప్ ఉంటుంది తెలుసు కదా. మన చాట్స్ అన్నీ పోతే మళ్ళీ మన మెయిల్ కనెక్ట్ అయి ఉంటుంది బ్యాకప్ అనేది. నువ్వు సెల్ పోయినా కూడా, వాట్సాప్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నువ్వు బ్యాకప్ తీసుకొని పాత చాట్స్ అవన్నీ నువ్వు తీసుకోవచ్చు. సో బ్యాకప్ అనేది మెయింటైన్ చేయాలి మనము. అన్ని విషయాల్లో కాదు కానీ ముఖ్యమైన విషయాల్లో బ్యాకప్ ఉండాలి. ఇలాంటి కెరీర్ ఆప్షన్స్ కానీ, జాబ్స్ కానీ, ఇలాంటి చోట్ల మనము ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకొని ఉండాలి. సో నేను డిఎస్సి మీద కూర్చున్నానండి, ఒక 10 ఏళ్ళు కూర్చున్నానండి అని చెప్పడం అలా చెప్పకూడదండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక జాబ్ చేస్తూనే, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూనే, లేదా ఇంకొక ఏదైనా జాబ్ చేస్తూనే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా. మీకు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ఎకనామికల్గా మీరు కొంచెం స్టెబిలైజ్గా ఉంటే పర్లేదండి, పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. లేదు ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. సో ఇదంతా ఒక్క రోజులో, 20 రోజుల్లో, 45 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయ్యే పని కాదు. ఎవరైతే 1 year 2 years నుంచి కన్సిస్టెన్సీగా చదువుతుంటారో వాళ్ళకి ఈ విజయాలన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఒకటి ఫిక్స్ అవ్వండి. ఆ ఫిక్స్ అయ్యి దాని గురించి ఇప్పటి నుంచే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి ట్యూషన్స్ చూడండి. ట్యూషన్స్ కూడా మంచి ఐడియానే. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళు గవర్నమెంట్ జాబులు సంపాదించకపోయినా కూడా ట్యూషన్లు చక్కగా ఒక బోర్డు పెట్టి జనాలకు కొంచెం పబ్లిసిటీ ఇచ్చి మంచిగా వాళ్ళు కూడా సబ్జెక్ట్ నేర్చుకొని, చిన్నపిల్లలకు కావచ్చు, హై స్కూల్ పిల్లలకు కావచ్చు, ఇంటర్ కావచ్చు, వీళ్ళకి ట్యూషన్లు చెప్తూ కూడా మనము సంపాదిస్తున్నారు. నేను కూడా చూశాను చాలామందిని మా ఊర్లో కూడా. సో అదెందుకు మనం ట్రై చేయకూడదు, అది కూడా ట్రై చేయొచ్చు. మరి ఇంకోటి ఏంటంటే, నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా చాలా తక్కువ అటెంప్ట్స్ అనేవి చేశాను. చాలామంది ఇంకా ఘోరంగా అటెంప్ట్ చేసి లాస్ట్కి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యూపీఎస్సీని మనకు ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా. లాస్ట్ మంత్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడేమో నేను ఒక న్యూస్ చూసాను. ఒక ఆయన అయితే 20 years 18 years కష్టపడి అటెంప్ట్లు చేసి లాస్ట్కి కొట్టాడంట జాబు. చూడండి మరి ఆయనకి ఎంత ఓపిక. నాది చూడండి, గ్రూప్ 2 నేను ఇప్పటికీ 2 సార్లు రాశాను. ఫస్ట్ టైం రాసినప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ టైంకి మా ఇంట్లో కొంచెం మా అమ్మ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను అటెంప్ట్ చేయలేకపోయాను. సో ఆ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్. సెకండ్ అటెంప్ట్ మొన్న గ్రూప్ 2 జరిగినప్పుడు రాశాను. సో అది కూడా పోయింది. సో అది పోయినంత మాత్రాన అదేం నా జీవితం కాదు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, నాకు డిఎస్సి ఉంది, ఇది నేను ఎలిజిబుల్ కాబట్టి డిఎస్సి కూడా నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నా కాబట్టి అది కూడా రాశాను. సో అలా మనము ఒక్క జాబ్ పోతే ఇంక అదే లైఫ్ కాదు కదా, ఇంకెన్నో ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో, మన ప్లస్లు ఏంటి, మన మైనస్లు ఏంటి అవి చూసుకొని మనకు తగింది మనం ఎంచుకొని ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ నువ్వు ఎఫర్ట్ పెట్టడం ఇంపార్టెంట్, మన మైనస్లు ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది తర్వాత మరొకటి ఏంటంటే, పక్కోడు ఏమనుకుంటాడో, ఇదొకటి బాధ ఉంది మనకి. అరే డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది అబ్బాయి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడని మనకు చుట్టుపక్కల అంతా తెలిసి ఉంటుంది, మన బంధువుల్లో కానీ, మన వీధిలో ఉన్న వాళ్ళకి కానీ. ఇప్పుడేంటంటే రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి రాలేదే, అలా ఆలోచిస్తాం మనం. అస్సలు అలా ఆలోచించద్దండి. ఇది మన లైఫ్. ఓకేనా. పక్కనవాడు ఏమనుకుంటాడో మనకు అనవసరం. మనం తప్పు చేస్తే బాధపడాలి కానీ తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. అర్థమైందా? మన లైఫ్ మనం చేసుకుంటాం, మనము హ్యాపీగా గడుపుకుంటూ వెళ్ళాలి తప్పించి వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఓకేనా. నీ లైఫ్ నీది, నీ ఫోకస్ నీది, నీ గోల్ నీది, నీ అచీవ్మెంట్ కూడా నీదే. ఓకే. తర్వాత మిమ్మల్ని మీరు నమ్మండి, చక్కగా జీవితాన్ని లీడ్ చేయండి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి ఏ పని అయినా చేసే ముందు. ఓకేనా. ఒక రంగంలోకి మీరు వెళ్ళే ముందు
ముందు మీ ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో అభిప్రాయాలు తీసుకోండి. ఇప్పుడు డిఎస్సి ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కదా, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఏదో డిఎస్సి ప్రిపేర్ అయ్యానమ్మా, సో రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు చెప్పండి. సో వాళ్ళు చెప్తారు, మనము ఆలోచించుకొని డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది చాలా మనకు విలువైనది. మరొక విషయం ఏమంటే లైఫ్ అనేది చిన్నది కాదు, చాలా ఆపర్చునిటీస్ మనకి ఇస్తుంది. ఓకేనా, ఎన్నో మనకు దారులు చూపిస్తుంది. జనాభా పెరిగింది, దేశంలో రిక్వైర్మెంట్స్ పెరిగాయంటే జాబులు కూడా పెరిగాయి. సో టీచర్ జాబ్ ఒక్కటే జాబ్ కాదు. ఓకేనా, మీరు నమ్ముతారో నమ్మరు, నేను జూలై 1 రాశాను ఎగ్జామ్. జూలై 1 ఆఫ్టర్నూన్ రాశాను. జూలై 1 ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే డిఎస్సి అయిపోయిందో, సో అక్కడికి నా ప్రయత్నం అయిపోయింది. సో నేను చేయాలనుకున్న ప్రిపరేషను మొత్తం చేశాను, ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చాను. ఇంకా మరుసటి రోజు నుంచి నేను డిఎస్సిని మర్చిపోయా, అంతే, ఇంకా అయిపోయింది. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అంతే కదా. సో నేను వెంటనే ఏం చేశాను, సెకండ్ ఆప్షన్ నాకు తెలుసు. సో నెక్స్ట్ నేను ట్యూషన్లు పెట్టాలని నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. బట్ రిజల్ట్ వచ్చే వరకు నేను ఆగుదామని చెప్పాను ఇంట్లో. సో డిఎస్సి జాబ్ రాకపోయినా నేను ట్యూషన్ పెడతాను. సో ఆల్రెడీ నాకు ఒక ప్లాన్ ఉంది, లెట్స్ మూవ్ అని, అంతే. ఓకే, కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడద్దండి. జాబ్ రాకపోతే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, వేరే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. టీచర్ జాబ్ ప్రైవేట్ జాబ్ అని నేను చెప్పట్లా, చాలా ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. అది కాకుండా మన ఎబిలిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా మనము ఆ రంగాన్ని ఎంచుకోవచ్చు. కాబట్టి లైఫ్ అనేది హ్యాపీగా మనము లీడ్ చేయొచ్చు. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. ఓకేనా, యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళకి కష్టాలు లేవని మనం అనుకోకూడదు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కష్టాలు ఉండవని మనం చెప్పలేం, అందరికీ కష్టాలు ఉంటాయి. ఓకేనా, ఎవరి టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారం ఓడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు గెలుస్తూ ఉంటాం. గెలిచినప్పుడు ఆనందపడాలి, ఓడిపోయినప్పుడు బాధపడి దాన్ని వదిలేసి ఇంక మన నెక్స్ట్ అటెంప్ట్ మనం చూసుకోవాలి, అంతే. అంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటో మనము ఎగ్జిక్యూట్ చేసి ముందరికి వెళ్ళాలి. ఓకేనా, అక్కడే ఆగిపోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, అది గమనించండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, నేనైతే క్లాసెస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ కూడా చేస్తున్నాను. ఈ డిఎస్సి ప్రాసెస్ అయిన తర్వాత నేను ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అప్డేట్స్ కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లేట్గా చేస్తున్నాను. ఓకేనా, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడద్దండి, మీ హెల్త్ని పాడు చేసుకోవద్దండి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో ఇప్పటి నుంచి ఆలోచించుకోండి. మరోవైపు సర్టిఫికెట్స్ అన్నీ జాగ్రత్తగా ఇప్పటి నుంచే సిద్ధపరచుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్లో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మళ్ళీ అప్పుడు గాబరా పడకండి, అన్నీ ఇప్పుడే తెచ్చిపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. సీ యూ, బాయ్.